చాలా కెరీర్ గ్యాప్ ఉంది. అండ్ ఒక 5 ఇయర్స్, 7 ఇయర్స్ లేకపోతే 8 ఇయర్స్, 9 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది. నేను వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? దీనికి సంబంధించి చాలా మంది నన్ను చాలాసార్లు అంటే నేను డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చా? వెబ్సైట్ డెవలపర్గా వెళ్ళొచ్చా? హోస్టింగ్ కంపెనీస్ సైడ్ వెళ్ళొచ్చా? సర్వర్ సైడ్ వెళ్ళొచ్చా? ఇలా చాలా ప్రశ్నలు అయితే అడిగారు. సో కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి వెబ్ డెవలపర్గా జాబ్ ఇస్తారా? ఇది మా మెయిన్ క్వశ్చన్. ఒకవేళ ఇస్తే ఎక్కడ ఇస్తారు? సో బేసిక్ ఏంటి అంటే ఒక చిన్న పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. కెరియర్ గ్యాప్ వాళ్ళకి ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేసుకోవాలి అంటే డెవలప్మెంట్ నేర్చుకొని స్టార్టప్ కంపెనీస్లో ట్రై చేయొచ్చు. దర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్టప్ కంపెనీస్, చాలా స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. నువ్వు జావా ఫుల్ స్టాక్ నేర్చుకొని మంచి ఎక్స్పర్టైజ్ అయితే, లేకపోతే మీకు పైథాన్ మీద అంటే ఇప్పుడు తక్కువ కాల్స్ ఉన్నాయి, జావా డెవలపర్ కానివ్వండి, లేకపోతే మీన్ అండ్ మెన్ స్టాక్ కాంబినేషన్లో నేర్చుకొని, లేకపోతే రియాక్ట్ జేఎస్ కానివ్వండి. రీసెంట్ డేస్లో రియాక్ట్ నేటివ్, గూగుల్ ఫ్లటర్ గురించి కూడా జాబ్స్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఇలా డెవలప్మెంట్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అంటే వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. లేవు అని కొట్టిపెట్టడానికి మాత్రం లేదు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంత కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు బేసిక్ ఏంటి అంటే మనం అంటే ఒక 4 ఇయర్స్ 4 ఇయర్స్కే 5 ఇయర్స్ 5 ఇయర్స్కే జనరేషన్ గ్యాప్ వస్తుంది. అంటే ఇప్పుడు 2024కి 8 ఇయర్స్ బ్యాక్ అంటే నేను బీటెక్ అయిపోయింది నాది 2016లో. అయితే 8 ఇయర్స్ అంటే నేను పాస్ అయినప్పుడు వాళ్ళ మైండ్ సెట్కి ఇప్పుడున్న జనరేషన్ మైండ్ సెట్కి దర్ లాట్ ఆఫ్ చాలా చేంజ్ ఉంది. ఎందుకంటే నాకు ఎలా తెలుసు అంటే ఎవ్రీడే నేను మాట్లాడుతూనే ఉంటాను ప్రతి జనరేషన్తో. 2010 నుంచి 9 నుంచి 2024 అంటే దాదాపు ఒక 10 ఒక 4 దాదాపు 14 ఇయర్స్, 14 to 15 ఇయర్స్ జనరేషన్. అంటే ఇన్ని సంవత్సరాల కెరీర్ గ్యాప్ వాళ్ళతో, ఇన్ని సంవత్సరాల స్టూడెంట్స్తో నేను మాట్లాడతాను, రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆల్వేస్ ఏంటి అంటే ఈ విధంగా ఏంటి అంటే అక్కడికి ఇక్కడికి చాలా చేంజ్ అనేది ఉంటుంది. అది మనము అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా చాలా కెరీర్ గ్యాప్ ఉంది, నేను నేర్చుకొని వెళ్తాను అంటే కొంచెం కష్టం. ఇక్కడ డెవలప్మెంట్ సైడ్ వెబ్ డెవలపర్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అంటే వస్తుంది, కానీ రిస్క్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళతో పోలిస్తే కొంచెం అప్పుడు లాంగ్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కంపారేటివ్లీ కొంచెం ఏంటంటే వీళ్ళు కొంచెం అప్డేటెడ్గానే ఉంటారు. ఇది యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ వర్క్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటే దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్, డెఫినెట్లీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫ్రెష్గా కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే ఈ 24 వాళ్ళతో, 23, 22, 21 వాళ్ళతో పోటీ పడాల్సి ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్గా అయితే డెవలప్మెంట్ సైడ్ చాలా కెరీర్ కాకుంటే డెవలప్మెంట్ సైడ్ ప్రిఫర్ చేయకండి. ఇఫ్ యూ స్టిల్ ఇన్సిస్ట్ టు లెర్న్, మీరు నేర్చుకోవాలి అనే తాపత్రయం ఉండి నిజంగా ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. సో లేదు అంటే టూల్ డెవలప్మెంట్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఏది నేర్చుకున్నా కానీ ఈ జనరేటివ్ ఏఐ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్స్ యూ టు రీచ్ ద గోల్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. తొందరపడి మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. చాలా కెరీర్ గ్యాప్ వచ్చింది ఏదో ఒకటి చూసేసి నేను చెప్పింది ఇదే అలా చేయకండి. సో ఏదైనా కానీ ఒకసారి మీకు సూట్ అవుతుందా లేదో చెక్ చేసుకొని ముందుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.